ఈ చిన్న విషయాన్ని ఈ బాధలో ఏమన్నా అయింది అనుకో ఇంకా పెద్ద ఇష్యూ అయితే 4 days నుంచి వస్తున్నారు. 4 days నుంచి పాపం వాళ్ళు వస్తున్నారు. బాధ్యత చెప్తున్నాడు కదా 4 days నుంచి వస్తున్నారు అంటే రోజు ఏమి పని పాటలేక వస్తుందా? ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అసలు సార్ లోపల ఉన్నాడా సార్? ఉన్నాడా? ఇప్పుడు వస్తున్నాడు ఆయన హాఫ్ అన్ అవర్. సార్ నాతో మాట్లాడే మూర్తి గారు అని నాతో 2 రోజులు చేసి పంపించేశారు కానీ ఉన్నారు సార్ లోపల. మూర్తి గారిని అంటారు చాలా మంది అమీర్ భాష మేము రెస్పెక్ట్ ఇచ్చి పోతలేం లోపలికి. అందుకు రాలని చెప్తే అయిపోయిందా? నిజంగా రాలేదా? సార్ వీళ్ళు పెట్టాలి సార్. సార్ బ్రదర్ ఒక మాట చెప్పునా, చిన్న చిన్న ఒక నిమిషం చిన్న ఇష్యూని చిన్న ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు. మీరు ముందే బాధ్యతని 4 రోజుల నుంచి అట్లా వెనక మలుపుతున్నారు. నేను గుట్టుగా సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నాను. నేను ఇంటిమేషన్ చేశాను, వాళ్ళు సార్ లేరు, వాళ్ళు పిలిపించారు, వస్తున్నారు. నేను నా గుట్టుగా చేసుకుంటున్నా. నా ప్రైవసీని నా ప్రైవసీని ఎందుకు తీస్తుండ్రు? మీ ప్రైవసీ ఇది ప్రైవసీ కాదండి, పబ్లిక్. ఇది పబ్లిక్ అయినప్పుడు నేను చెప్పాను వాళ్ళకి ఇంటిమేషన్ చేసేవాళ్ళు. మిమ్మల్ని ఆపడం వల్ల నాకు కాదు, నా పర్సనల్ గొడవ కాదు ఇది. లేకపోతే వాళ్ళ నన్ను కాదు. నేను ఒక సెక్యూరిటీ గార్డు, నా డ్యూటీ ఆపుడు. బ్రదర్ నేను ఏమంటున్నా, నాకు జీతం ఇచ్చేది కూడా కాపాడానికే. మిమ్మల్ని కాదని లోపలికి పోయినామా? మిమ్మల్ని కాదని నా ప్రైవసీ తీయకండి అంటున్నా. నేను కేసు ఇస్తా అంటే నా ప్రైవసీని తీయకండి అని చెప్తున్నా. మీ మేనేజర్ వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, ఇంకెవరున్నారు రమ్మండి. చిన్న ఇష్యూని పెద్ద చేసుకుంటే మీకే ప్రాబ్లం. నిజంగా చెప్తాను, చెప్పండి బయట ఎంత పెద్ద ఎఫెక్ట్ తెలుసా? ఒక చెప్పండి, చెప్పండి. చాలా చిన్న ఇష్యూ. సార్ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ నేను 4 రోజుల నుంచి ఒక విషయం గమనించాను సార్. 4 రోజుల నుంచి నేను దగ్గర టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చుని వెళ్తున్నాను. ఇక్కడ ఎవ్రీడే 100 నుంచి 150 కేసులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చేయకపోయినా వాళ్ళు డబ్బులు కట్టుకుని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇలా అప్లై చేసి మీ ముందర ఇక్కడ మీరు వెనకాల చూడండి, దగ్గర 20 మంది ఉంటారు. రోజుకి 100-150 మంది వచ్చి ఇక్కడ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసి వెళ్తారు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. నేను డైలీ చూస్తున్నాను నా కంటతోనే. అంటే హరీష్ నంబర్ సార్, నాకు వీడియో రికార్డింగ్ ఇప్పుడు నా ఫోన్ చేసి ఇది మొన్న సార్ మొన్న అడగండి. నా నెంబర్ అక్కడ ఫోన్ లో 10:30 అని చెప్పాడు కదా. మీరు 3 days నుంచి వెయిట్ చేస్తున్నారు 10:30కి. మరి ఎందుకు మాట్లాడించట్లేదు? తప్పుందా? సార్ నంబర్ చెప్పనా? నేనే కలవ. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? చెప్పండి నెంబర్ సార్ 9154 చెప్పు 200 269. ఈయన క్లైమ్ డిపార్ట్మెంట్ అంట సార్. ఏం పేరు? హరీష్ అనే పేరు. ఏవైతే నాకు వీడియో రికార్డింగ్ లో రేపు పొద్దున్న కల్పిస్తా అన్నాడు. వచ్చినా కల్పించలేదు ఆయన. ఫోన్లు ఎత్తారు, సెక్యూరిటీ అడ్డుకుంటారు. అడుగున్నా న్యాయం ఉంటుందా పేదలకు? నాకు అర్థం కాదు. వీళ్ళకి ఏదో పనేది 4 ఏళ్ళ నుంచి 22 ఎంత కడుతున్నావు అండి? 22,000. ఫోన్ ఎత్తట్లేదు. హరీషా క్లైమ్ డిపార్ట్మెంట్ అంటే క్లైమ్ డిపార్ట్మెంట్ హరీష్ అంట. ఫోన్ ఎత్తట్లేదు. క్లైమ్ కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్ అంటారు సార్. కానీ ఎవరు నన్ను ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నిన్న మూర్తి గారు వచ్చి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు. మళ్ళీ నేను వెళ్ళలేదు సార్. మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి. ఏంటంటే మీరు 45 ఆయన తెగేసి చెప్పాడు. 45 కన్నా ₹1 ఎక్కరాదు. కావాలంటే నువ్వు కేసు వేసుకుని నువ్వు కొట్లా, నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే నువ్వు కొట్లాడంటున్నాడు ఆయన. సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు, నా దగ్గర లేవండి, నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి, ఆ డాక్టర్లతో మాట్లాడండి, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడానని చెప్తున్నా. ఏమున్నా సరే మీరు డాక్టర్ల దగ్గర యశోద వాళ్ళతో మాట్లాడడం లేదు. యశోద వాళ్ళు ఇప్పుడు మీ ఫోన్లో ఏం చెప్పారు, వీళ్ళు క్లియర్ గా డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతిదీ వీళ్ళకి పంపించాము, ఆయన వాళ్ళు క్లెయిమ్ చేయకుండా మేమేం చేయలేము, నువ్వే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నదే సార్ ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్. అలాంటప్పుడు నాకు ఉపయోగపడినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్? నేను
అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్. డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కదా. నేను 1 లక్ష రూపాయలు ఉంటే నా దగ్గర డబ్బులు లేవనేది ఇంత కష్టపడుతున్నాను నేను. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? నాది ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్. ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను సార్. ప్రస్తుతం ఏ హాస్పిటల్ ఉన్నారు? వాళ్ళు హైటెక్ సిటీ యశోదలో ఉన్నారు సార్. వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు 3 days బ్యాక్. ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు. జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను. ఇప్పుడు అతను ఎవరో మేనేజర్ వస్తే ఆ డాక్టర్ కి ఇతనికి కాన్ఫిడెన్స్ పెడదాం, అసలు ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు. వాళ్ళు అదే చెప్పారు. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలసీ టర్మ్స్ అండ్ ప్రకారము ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము. ఇన్ పేషెంట్ ఓపీ, అది యాక్చువల్గా ఓపీ ట్రీట్మెంట్ వీళ్ళు ఇన్ పేషెంట్ చేసుకున్నట్టే నా బాధ కాదు సార్. అది నేను ఎట్లా అది డిసైడ్ అనేది ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ చేయాలి అది కదా. ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఒక్కడనే ఉన్నా అని చెప్పి నేను ఒక్కడనే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. పేషెంట్ బాధితుడు వాళ్ళ భార్య అద్భుతంగా ఉంది, అద్భుతంగా. మా చిన్న పాప 4 years జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు ఎవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని. 6 రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు. ఆమె వేరే చోటు ఉంది, చిన్న అమ్మాయి, 3 పిల్లలు వేరే చోటు ఉన్నారు. మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది, నేను ఇక్కడ తిరుగుతున్నాను. ఏమో సార్, తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్, తీసుకున్న తర్వాత ఒక లెక్క ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నారు సార్, అందరు ఉన్నారు. కావాలని వీళ్ళు ఈయన ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు. లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడారు నాతో. వాళ్ళే సార్, వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళే మాట్లాడారు మొన్న నన్ను కన్విన్స్ చేశారు. పోలీస్ వాళ్ళ ముందర వాళ్ళే మాట్లాడారు. సార్ 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 ఒక్కసారి వాళ్ళతో కల్పిస్తున్నాం. మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చి నిలబడుతున్నాం. మేము పోవడం పెద్ద విషయం కాదు. మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీ అధికారాన్ని మేము గౌరవిస్తున్నాం. అందుకు మేము నిలబడ్డాం. లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాం మేము. तो रिस्पांस देना इनका काम है ये